తప్పు కాదు. అట్లనే తమ యొక్క అక్రమాలు లేదా అవకతవకలు బయటకు రాకుండా ఫైల్స్ను తగలబెట్టచ్చు. చిత్తు పేపర్లు తగలబెట్టినట్లుగా ఆంధ్రప్రదేశ్లో ఫైల్స్ తగలబెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవాళ కూడా రాజమండ్రిలో మనం చూస్తే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి లెఫ్ట్ కెనాల్కి సంబంధించి భూసేకరణకు సంబంధించినటువంటి ఫైల్స్ని కూడా కాల్చేశారు. కాలుస్తూ ఉన్నటువంటి ఫైల్స్ని సగం ఆపి వాటిని ఏం ఫైల్స్ కాలిపోయాయి, ఎలాంటి పరిస్థితి ఉందో కూడా ప్రస్తుతం అధికారులు పరిశీలించి వాటికి సంబంధించినటువంటి విచారణకి వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూసాం. మదనపల్లిలో ఏకంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే నిప్పు పెట్టారు. అది జరిగిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. ఇవాళ కొత్త కాదు ఈ విషయం. ఎన్నికలకు ముందు మనం చూసాం, ఏదైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి స్కిల్ కేసుకు సంబంధించి కూడా దీంట్లో విచారిస్తున్నప్పుడు సిఐడి దీంట్లో ఏదైతే హెరిటేజ్కి సంబంధించినటువంటి రికార్డులు, వాటికి సంబంధించినటువంటి పత్రాలు, వాటికి సంబంధించినటువంటి వాటివి తగలబెట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. అక్కడి నుంచి చూస్తే ఒకటి కాదు రెండు కాదు సంఘటనలు వరుసగా జరుగుతూనే ఉన్నాయి. స్కిల్ సంబంధించినటువంటి కేసు మొదలుపెట్టి తర్వాత టూరిజం కార్పొరేషన్కి సంబంధించినటువంటి గొల్లపూడి దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇది ఒక అంశం అనే అనుకుంటే అక్కడితో ఆగారా అంటే అది లేదు. సో బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించిన ఫైల్స్ని ఎత్తుకోబోతూ ఉంటే అడ్డుకొని ఆపాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదొకటి అయిందా అంటే అది కాదు. ఇంకా వరుసగా మనం చూసి ఒకసారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి కూడా తగలబెట్టారు కరకట్ట పైన. ఇది దీంతోపాటు కొన్ని హార్డ్ డిస్క్ని కూడా వాటి ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంటే అక్కడ అడ్డుకొని వాటిని స్వాధీనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. విజయవాడలో ఇరిగేషన్కి సంబంధించినటువంటి కార్యాలయానికి సంబంధంలో కొన్ని ఫైల్స్ని తగలబెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు మదనపల్లిలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెట్టినటువంటి తర్వాత కూడా ఇవాళ రాజమండ్రి సంఘటన. ఈ రకంగా ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. అవి జరుగుతున్నప్పటికీ కూడా అవంతా కూడా వాటిని ఏదైనా పట్టుకున్నా, ఎవరైనా అరెస్ట్ చేసినా, లేకపోతే ఇంకెవరిపైనా కేసులు పెడితే అది పెద్ద తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ధనదాహంతో లేకపోతే స్వార్థంతో ఇష్టానుసారంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేశారు. మాజీ మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. వారితో పాటు ఆల్ ఇండియా సర్వీస్కి సంబంధించినటువంటి వారి వ్యవహారంలో ప్రభుత్వం వారికి సరైనటువంటి పోస్టింగో లేకపోతే ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆగండి కొంతకాలం పాటు చూద్దామంటే సో దానిపైన కూడా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఒక పత్రికలు, బ్లూ మీడియా మొత్తం ఇష్టానుసారంగా. సో 2 నెలలు కూడా గడువు గాల. వీళ్ళు మాత్రం సంవత్సరాల తరబడి కొంతమందికి పోస్టింగ్ ఇవ్వాలి, అవన్నీ మర్చిపోయారు. లేదా గతంలో ఎన్ని రకాల కేసులు పెట్టారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గ్రామ స్థాయిలో పనిచేసినటువంటి కార్యకర్త వరకు ఇష్టానురీతిగా కేసులు పెట్టారు. అరెస్టులకు వెళితే మేము నైట్ డ్రెస్లో ఉన్నాం, కొద్దిగా సమయం ఇవ్వండి అంటే కూడా ఇవ్వనటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. సో అలాంటి వారు ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఏదో కక్ష సాధింపు అని చెప్పే మాటలు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఏం చేసినా చూస్తూ ఊరుకుండాలి. అందుకే నేను లోకేష్ కూడా మాట్లాడాడు. సో ఖచ్చితంగా రెడ్ బుక్ అని కాదు, రెడ్ బుక్ని చూసి ఎందుకు భయపడతారు, రెడ్ బుక్లో ఏం తప్పులు జరిగాయి, ఎవరు చేశారు అనేది మాత్రమే ఉందే తప్ప మీ గురించి అని మీకు మీరే ఎందుకు చెప్తున్నారు. నిజంగా రెడ్ బుక్ సంబంధించినటువంటి సమయం కూడా ఇంకా ఉందని చెప్పి. సో ఇన్ని జరిగినా ప్రస్తుతం కామ్గా ఉండాలా. ఫైల్స్ తగలబెడుతున్నా కూడా చర్యలు తీసుకోకూడదా, దీని వెనక ఉన్నటువంటి వారిపైన కావచ్చు, చేసినటువంటి వారిపైన అసలు ఏంటిది. సో దీనిపైన మనం డిస్కస్ చేద్దాం. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ రకంగా ఫైల్స్ దగ్ధమవుతున్నాయి, సో వీటిని ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది కూడా. మనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు జాయిన్ అవుతున్నారు. సో మాజీ శాసనసభ్యులు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి గఫూర్ గారు మనతో పాటు డిబేట్లో